I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about reactivity of metal complexes. Here in this video, we are going to learn about labile and inert complexes, stability of complexes, factors affecting lability of complex, lability of octahedral complexes, and ligand substitution reactions. Labile and inert complexes. This term was first used by Henry Tobey, an American chemist who has been awarded Nobel Prize in 1983 for his work in the mechanism of electron transfer reactions, especially in metal complexes. To know the stability of complexes, there are two different types of stability is considered, that is kinetic stability and thermodynamic stability. Kinetic stability means something which is stable during a reaction. That is, stability is checked based on the reaction, then it is known as kinetic stability. Thermodynamic stability means if we provide any ease, it will be stable. Otherwise, it will be not stable. Then it is known as thermodynamic stability. To know the kinetic stability of metal complexes, Henry Tobey used two terms. Those are labile and inert. Labile means, for example, in a metal ligand complex. Look here. This is a metal ligand complex. Here X is a ligand. Y is another ligand. If the ligand substitution takes place, that means X is replaced by Y. See the product? MLN Y complex is formed, leaving ligand X. If the one ligand is substituted by another very fastly, very rapidly, then it is known as labile complex. ఒక లైగాండ్ అనేది ఒక మెటల్ ఆటమ్ నుంచి వేరుపడి ఇంకొక లైగాండ్ వచ్చి దాని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ అయితే దాన్ని మనం లెబైల్ కాంప్లెక్స్ అంటాం. ఆ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఈ యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ అనేది ఎంతసేపట్లో జరుగుతుంది అంటే వెరీ లెస్ దాన్ 1 minute. 1 minute కన్నా తక్కువ సమయంలో ఒక లైగాండ్ అనేది ఇంకొక లైగాండ్ లో సబ్స్టిట్యూట్ చేయబడుతుంటే దాన్ని మనం లెబైల్ కాంప్లెక్స్ అంటాం. ఈ ఎగ్జాంపుల్లో X అనే లైగాండ్ Y అనే లైగాండ్ తో సబ్స్టిట్యూట్ చేయబడింది. ఈ లైగాండ్ సబ్స్టిట్యూషన్ ర్యాపిడ్ గా జరిగితే, వెరీ ఫాస్ట్ గా జరిగితే, లెస్ దాన్ 1 minute లో జరిగితే దాన్ని ఏమంటాం మనం లెబైల్ కాంప్లెక్స్ అంటాం. నెక్స్ట్, గోయింగ్ టు ద నెక్స్ట్ టర్మ్, ఇనర్ట్. ఇఫ్ ద సబ్స్టిట్యూషన్ ప్రొసీడ్స్ వెరీ స్లోలీ ఆర్ నాట్ ఎట్ ఆల్. ఒక్కవేళ గనక లైగాండ్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా స్లోగా జరిగితే లేదా జరగకపోతే దాన్ని ఏమంటాం మనం ఇనర్ట్ కాంప్లెక్స్ అంటాం. ఆ లైగాండ్ సబ్స్టిట్యూషన్ జరిగే హాఫ్ లైఫ్ పీరియడ్ ఎంత? గ్రేటర్ దాన్ 1 minute. ఒక నిమిషం కన్నా ఎక్కువ సేపు పడితే లైగాండ్ సబ్స్టిట్యూషన్ లేదా అసలు జరగకపోతే దాన్ని మనం ఇనర్ట్ కాంప్లెక్స్ అంటాం. కైనెటిక్ స్టెబిలిటీ, ఒక కాంప్లెక్స్ యొక్క కైనెటిక్ స్టెబిలిటీ మనం ఏ విధంగా చెప్తామంటే అది లెబైల్ లేదా ఇనర్ట్ అని చెప్తాం. నెక్స్ట్ కేటగిరీ థర్మోడైనమిక్ స్టెబిలిటీ. థర్మోడైనమిక్ స్టెబిలిటీ అంటే మనం 2 terms లో చెప్తాం. ఒకటి బీటా, కే. బీటా అంటే ఓవరాల్ రేట్ కాన్స్టెంట్, కే అంటే స్టెప్ వైజ్ రేట్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ML6 అనే కాంప్లెక్స్ తీసుకున్నాం. అది ఫస్ట్ ఒక లైగాండ్ ని కోల్పోయి ML5 గా మారుతుంది. ఇంకొక లైగాండ్ ని కోల్పోయి ML4 గా మారుతుంది. ML6 నుంచి ML4 వరకు ఉండే ఓవరాల్ కాన్స్టెంట్ ఏమంటాం మనం బీటా అంటాం. అదే ఎగ్జాంపుల్ తో
MlX Ml4 గా మారుతుందని చెప్పాం కదా. Ml6 అనేది Ml5 గా మారినప్పుడు ఆ స్టెప్ వైజ్ రేట్ కాన్స్టెంట్ ని K అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సి కోబాల్ట్ హెక్సామిన్ కాంప్లెక్స్ తీసుకున్నాను. ఇన్ ఎసిడిఫైడ్ సొల్యూషన్ అది ఎలా మారుతుంది మనకి, ఇక్కడ అమోనియా లైగాండ్ గెట్ సబ్స్టిట్యూటెడ్ బై ఆక్వా కాంప్లెక్స్. ఈ లైగాండ్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. దీని యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది 10^64 టైమ్స్ ఉంది. కాబట్టి ఇది థర్మోడైనమికల్లీ అన్స్టేబుల్ కాంప్లెక్స్, అంటే ఇది లెబైల్ కాంప్లెక్స్ అని మనం చెప్తాం. అదే గనక సేమ్ కోబాల్ట్ +2 హెక్సామిన్ కాంప్లెక్స్ తీసుకున్నాం. ఈ కాంప్లెక్స్ రెండు ఒకటే, కానీ ఇక్కడ కోబాల్ట్ అనేది +3 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంది, ఇక్కడ కోబాల్ట్ అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంది. ఇక్కడ లైగాండ్ సబ్స్టిట్యూషన్ ఇందాకడ కన్నా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, కాబట్టి దీన్ని లెబైల్ కాంప్లెక్స్ అంటాం మనం. మీరు ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో ఈ రియాక్షన్ జరగడానికి యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం. యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ అవసరం కాబట్టి రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది, కైనెటికల్లీ స్టేబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ చివరికి అది ఇనర్ట్ కాంప్లెక్స్ అయ్యింది. అదే మీరు ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లెబైల్ కాంప్లెక్స్, ఇక్కడ కోబాల్ట్ హెక్సామిన్ కాంప్లెక్స్ లో ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంది. ఇక్కడ లైగాండ్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, దీనికి యాక్టివేషన్ అనేది ఎనర్జీ అనేది చాలా తక్కువ అవసరం, అలాగే రియాక్షన్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో దిస్ ఇస్ ఏ లెబైల్ కాంప్లెక్స్. లైగాండ్ సబ్స్టిట్యూషన్, ఒక లైగాండ్ ఇంకొక లైగాండ్ తో సబ్స్టిట్యూషన్ చాలా ఫాస్ట్ గా జరిగితే లెబైల్ కాంప్లెక్స్ అంటాము. అదే లైగాండ్ సబ్స్టిట్యూషన్ స్లోగా జరిగినట్లయితే లేదా జరగకపోయినా దాన్ని మనం ఇనర్ట్ కాంప్లెక్స్ అంటాం. ఈ లెబైల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్స్ అనే టర్మ్స్ హెన్రీ టోబే అనే అమెరికన్ సైంటిస్ట్ ఫస్ట్ డిస్కస్ చేశారు లెబైల్ అండ్ ఇనర్ట్ టర్మ్స్ గురించి. నెక్స్ట్ లెబిలిటీ. ఇందాక చెప్పుకున్నట్లుగా లెబైల్ అంటే మెటల్ నుంచి లైగాండ్, చూడండి మెటల్ లైగాండ్ బాండ్ ఉంటుంది, ఆ మెటల్ లైగాండ్ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ లైగాండ్ ఇంకొక లైగాండ్ తో సబ్స్టిట్యూట్ అయితే దాన్ని మనం లెబైల్ కాంప్లెక్స్ అన్నాం. ఈ లెబిలిటీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ది చార్జ్ ఆఫ్ అయాన్. ఒకవేళ అయాన్ మీద ఉన్న చార్జ్ కనుక పెద్దదైనట్లయితే లెబిలిటీ తక్కువ అయిపోతుంది. అయాన్ మీద చార్జ్ పెద్దగా అయితే అది లెబిలిటీ తక్కువ అయిపోతుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా నేను చెప్పాను, ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంది, చార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి అది దానికి లెబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే అది ఇనర్ట్ కాంప్లెక్స్. ఇక్కడ చార్జ్ తక్కువ ఉంది కాబట్టి దానికి లెబిలిటీ ఎక్కువ ఉంటుంది, అది లెబైల్ కాంప్లెక్స్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, చార్జ్ ఆఫ్ అయాన్, ఒకవేళ అయాన్ మీద చార్జ్ ఎక్కువగా ఉన్నట్లయితే లెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇట్ కెనాట్, మెటల్ లైగాండ్ బాండ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెటల్ నుంచి లైగాండ్ సబ్స్టిట్యూట్ చేయడం కష్టం అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్ తీసుకున్నాం, 3 కాంప్లెక్స్లు చూసాం. ఇక్కడ AlF6-3 ఈ కాంప్లెక్స్ +3 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంది అల్యూమినియం, కాబట్టి ఇది మోర్ లెబైల్, ఇనర్ట్నెస్ తక్కువ ఉంటుంది. అలాగే SiF6-2 అంటే సిలికాన్ అనేది +4 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంటుంది. అలాగే PF6 కాంప్లెక్స్ లో ఫాస్ఫరస్ అనేది +5 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంది. ఇక్కడ ఎక్కువ చార్జ్ ని కలిగి ఉంది కాబట్టి ఇది తక్కువ లెబైల్, అంటే ఇనర్ట్నెస్ ఎక్కువ, స్లోగా లైగాండ్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఎబిలిటింగ్ ద లెబిలిటీ, సైజ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్. మనం తీసుకునే సెంట్రల్ మెటల్ అయాన్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్
ఇన్ ద కాంప్లెక్స్ మెగ్నీషియం. సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటే లీస్ట్ లెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. మనం 3 కాంప్లెక్సెస్ తీసుకున్నాం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, హెక్సాక్వా కాంప్లెక్సెస్ తీసుకున్నాం. ఇక్కడ మెగ్నీషియం అనేది హెక్సాక్వా కాంప్లెక్స్ అనేది తక్కువ సైజ్ కలిగి ఉంది, స్మాలర్ సైజ్, కాబట్టి అది లీస్ట్ లెబిలిటీ తక్కువ ఉంది అంటే అది ఇక్కడ లైగండ్ సబ్స్టిట్యూషన్ జరగట్లేదు కాబట్టి అది ఇనర్ట్ కాంప్లెక్స్ అవుతుంది. సో దీని యొక్క లెబిలిటీ తక్కువ కంపేర్ టు కాల్షియం హెక్సాక్వా కాంప్లెక్స్, కంపేర్ టు దీని లెబిలిటీ ఇంకా తక్కువ కంపేర్ టు స్ట్రాన్షియం కాంప్లెక్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ చార్జ్ టు సైజ్ రేషియో. ఒకవేళ మనం తీసుకునే మెటల్ ఆటమ్ యొక్క చార్జ్ గనక ఎక్కువ ఉంటే, సైజ్ గనక ఎక్కువ ఉంటే లెస్సర్ లెబైల్. ఎగ్జాంపుల్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం కాంప్లెక్స్ తీసుకున్నాం, హెక్సాక్వా కాంప్లెక్సెస్. ఇక్కడ చూడండి సోడియం యొక్క చార్జ్ టు సైజ్ రేషియో ఎంత 1.08, అలాగే అల్యూమినియంది 6.0. ఇక్కడ ఏం చెప్పాం, గ్రేటర్ చార్జ్ టు సైజ్ రేషియో ఉంటే లెబిలిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ సోడియం హెక్సాక్వా కాంప్లెక్స్ కి తక్కువ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ లెబిలిటీని కలిగి ఉంటుంది. అంటే త్వరగా ఇక్కడ లైగాండ్స్ రీప్లేస్ చేయబడతాయి కంపేర్ టు అల్యూమినియం కాంప్లెక్స్. కాబట్టి సోడియం కాంప్లెక్స్ ఈస్ గ్రేటర్ దాన్ మెగ్నీషియం కాంప్లెక్స్ కంపేర్ టు అల్యూమినియం కాంప్లెక్స్. నెక్స్ట్ జియోమెట్రీ ఆఫ్ కాంప్లెక్స్. జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ లో సమ్ టైమ్స్ మనం తీసుకున్న కాంప్లెక్సెస్ యొక్క జియోమెట్రీ కూడా లెబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలాగా అంటే టెట్రాహెడ్రల్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఉంటాయి, అలాగే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఉంటాయి. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ లోని స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ లోని ఎక్కువ లెబిలిటీని కలిగి ఉంటాయి కంపేర్ టు ఆక్టాహెడ్రల్. ఎందుకు అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో మెటల్ చుట్టూ లైగాండ్ అనేది అన్ని కార్నర్స్ లోనూ లైగాండ్స్ ఫిల్ అయి ఉంటాయి కాబట్టి ఒక లైగాండ్ తీసి ఇంకొక లైగాండ్ ఎంటర్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి అది సమ్ టైమ్స్ లెవైల్ అవ్వచ్చు లేదా ఇనర్ట్ అవ్వచ్చు. అదే టెట్రాహెడ్రల్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ లో ఓన్లీ 4 కార్నర్స్ లో మాత్రమే లైగాండ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎయిదర్ అప్ సైడ్ నుంచి కానీ లేదా డౌన్ సైడ్ నుంచి కానీ లైగాండ్ సబ్స్టిట్యూషన్ అనేది జరగచ్చు. కాబట్టి ఇది హైలీ లెబైల్ కంపేర్ టు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద లెబిలిటీ అంటే మెటల్ నుంచి ఒక లైగాండ్ అనేది రిమూవ్ అయ్యి ఇంకొక లైగాండ్ సబ్స్టిట్యూట్ అవ్వాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాము. ఒకటి ఛార్జ్ ఆఫ్ అయాన్, ఎక్కువ ఛార్జ్ కలిగి ఉంటే తక్కువ లెబిలిటీ ఉంటుంది. అలాగే సెంట్రల్ మెటల్ అయాన్, మనం తీసుకునే మెటల్ అయాన్ తక్కువ సైజ్ ఉంటే తక్కువ లెబైల్. అలాగే ఛార్జ్ టు సైజ్ రేషియో, మనం తీసుకున్న మెటల్ ఆటమ్ యొక్క ఛార్జ్ గానీ సైజ్ గానీ ఎక్కువగా ఉంటే అది లీస్ట్ లెబైల్ గా ఉంటుంది. నెక్స్ట్ జియోమెట్రీ ఆఫ్ కాంప్లెక్స్. సమ్ టైమ్స్ జియోమెట్రీ కూడా లెబిలిటీని ఎఫెక్ట్ చేయగలదు. ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ దే ఆర్ మోర్ లెబైల్ కంపేర్ టు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. నెక్స్ట్ ఆ లెబిలిటీ ఆఫ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ చూద్దాం ఒకసారి. ఇన్ కేస్ ఆఫ్ 4D అండ్ 5D ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ అనేవి ఇనర్ట్ కాంప్లెక్సెస్ అంటే లైగాండ్ సబ్స్టిట్యూషన్ త్వరగా జరగదు. అవేమవుతాయి, ఇనర్ట్ కాంప్లెక్సెస్ అంటాం. అకార్డింగ్ టు వ్యాలెన్సీ బాండ్ థియరీ, విబిటి అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఇన్ కేస్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ విబిటి థియరీ ఏం చెప్తుందమ్మా, ఫార్మేషన్ ఆఫ్ అవుటర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, ఇన్నర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటాం. అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం తీసుకునే మెటల్ లైగండ్ కాంప్లెక్స్ లో అవుటర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటాం. అదే మనం తీసుకున్న మెటల్ లైగండ్ కాంప్లెక్స్ లో ఇన్నర్ డి ఆర్బిటాల్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే దాన్ని ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటాం.
ఇక్కడ చూడండి ఔటర్ ఆర్బిటాల్ అంటే పేరేం చెప్తుంది, ఔటర్ ఆర్బిటాల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి హైబ్రిడైజేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ sp3d2 ఔటర్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయింది. ఇందులో ఏమవుతుంది, ఈజీ ఆర్బిటాల్స్ కి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో దిస్ ఇస్ ఏ లెబైల్ కాంప్లెక్స్ అంటాం. అదే ఇన్నర్ ఆర్బిటాల్స్ అంటే ఒకవేళ హైబ్రిడైజేషన్ ఇన్నర్ డి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటాం. ఇందులో ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఏం చెప్పచ్చు ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటే d2sp3 చెప్పచ్చు. T2g ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో దీస్ ఆర్ ఇనర్ట్ కాంప్లెక్సెస్. కాంప్లెక్సెస్. అదే మనం క్రిస్టల్ ఫీల్డ్ థియరీని బేస్ చేసుకుని చూసినట్లయితే ఒకవేళ మనం తీసుకున్న కాంప్లెక్స్ లో LFSE మీన్స్ ligand, L stands for ligand, field, F means field, stabilization energy, ligand field stabilization energy. ఒకవేళ మనం తీసుకున్న కాంప్లెక్స్ లో LFSE లేదా కీలేట్ ఎఫెక్ట్ కానీ ఉన్నట్లయితే ఆ కాంప్లెక్స్ అనేది ఇనర్ట్ కాంప్లెక్స్ అవుతుంది. అదే ఒకవేళ మనం తీసుకున్న కాంప్లెక్స్ కి LFSE అనేది 0 అయితే అంటే లైగాండ్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఏమీ లేకపోయినట్లయితే ఆ కాంప్లెక్స్ అనేది లెబైల్ కాంప్లెక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు అంటే డి ఆర్బిటాల్ లో 0 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని మనం లెబైల్ కాంప్లెక్స్ అంటాం. అలాగే డి ఆర్బిటల్ D1 T2g ఆర్బిటల్ లో 1, ఈజీ ఆర్బిటల్ లో 0 ఎలక్ట్రాన్స్ ఉంటే కూడా దాన్ని మనం లెబైల్ అంటాం. D2 T2g2 EG0 ఈజీ ఆర్బిటల్ లో 0 ఉంటే దాన్ని మనం లెబైల్ కాంప్లెక్స్ అనొచ్చు. అలాగే D3 T2g3 EG0 ఉంటే దాన్ని మనం ఇనర్ట్ కాంప్లెక్స్ అంటాం. అకార్డింగ్ టు వాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తాం మనం, అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్సెస్ ఉంటే లెబైల్ కాంప్లెక్సెస్. అదే ఇన్నర్ డి ఆర్బిటల్ కాంప్లెక్సెస్ కనుక హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే అవి మనకి ఇనర్ట్ కాంప్లెక్సెస్ గా మారతాయి. అదే క్రిస్టల్ ఫీల్డ్ థియరీని బట్టి విషయం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే LFSE ఉంటే లైగాండ్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక ఉంటే లేదా కీలేట్ ఎఫెక్ట్ కనుక ఉంటే ఆ కాంప్లెక్స్ అనేది ఇనర్ట్ కాంప్లెక్స్ అవుతుంది. అలాగే లైగాండ్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటే ఆ కాంప్లెక్స్ అనేది లెబైల్ కాంప్లెక్స్ అవుతుంది. ఇప్పుడు ఆ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వాటి మెకానిజం మనం తెలుసుకుందాం. లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ గా, ఒకవేళ MLNX అనే కాంప్లెక్స్ లో X అనే లైగాండ్ అనేది లీవ్ అయిపోయి Y అనే లైగాండ్ ఎంటర్ అవుతే దాన్ని మనం లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ Y ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ X, ఇక్కడ Y అనేది X ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసాం, సో MLNY అనే కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఇదే రియాక్షన్ ని మనం 2 టైప్స్ లో చేయొచ్చు కెమికల్ కైనెటిక్స్ పరంగా. దాన్ని ఏమంటామంటే మనం SN1 అంటాం, SN2 అంటాం. మళ్ళీ విందాం ఒకసారి. లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఒక మెటల్ లైగాండ్ కాంప్లెక్స్ లో ఒక లైగాండ్ అనేది లీవ్ అయిపోయి ఇంకొక లైగాండ్ వచ్చి ఎంటర్ అవుతుంటే దాన్ని మనం లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. దీన్ని 2 టైప్స్ లో మనం చేయొచ్చు. ఫస్ట్ ది SN1 రియాక్షన్ మెకానిజం. SN1 అంటే న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. చూడండి సేమ్ ఇదే రియాక్షన్ ని దాని మెకానిజం ని SN1 లో చూద్దాం. చూడండి MLNX కాంప్లెక్స్ తీసుకున్నాను, Y అనే లైగాండ్ అనేది ఎంటర్ అవుతుంది, సో MLNY కాంప్లెక్స్ వచ్చి X అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోయింది. ఇదే ఈ రియాక్షన్ జరగడానికి మెకానిజం చూద్దాం ఒకసారి. ఫస్ట్ MLNX కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు ఇందులో నుంచి X అనే లైగాండ్ ఫస్ట్ లీవ్ అప్ అవుతుంది. మెటల్ లైగాండ్ కాంప్లెక్స్ నుంచి ఫస్ట్ X అనే లైగాండ్ లీవ్ అప్ అవుతుంది. దిస్ ఈస్ ద స్లో స్టెప్, అలాగే రేట్ డిటర్మినిస్టిక్ స్టెప్ కూడా. నెక్స్ట్ MLN, ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన MLN కాంప్లెక్స్ కి Y అనే ఎంటరింగ్ లైగాండ్ వచ్చి యాడ్ అవ్వడం వల్ల మనకి MLNY అనే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ మెకానిజం ని బట్టి ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ మనం ఏం రాసుకుంటామంటే రేట్ ఈక్వల్స్ టు K1 MLNX1. అంటే రేట్ అనేది ఓన్లీ డిపెండ్ అపాన్ ద రియాక్టెంట్ అని రాస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్.
ఒకవేళ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఓన్లీ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ మెకానిజం SN2 రియాక్షన్ మెకానిజం, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సేమ్ రియాక్షన్ తీసుకున్నాం, 2 వేస్ లో ఎలా జరుగుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది SN1, నెక్స్ట్ ది SN2. MLNX కాంప్లెక్స్ తీసుకున్నాం, Y అనేది ఎంటరింగ్ లైగాండ్, X అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోయి Y అనే లైగాండ్ వచ్చి కాంప్లెక్స్ లో ఎంటర్ అవుతుంది. సో MLNY కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. మెకానిజం ఆఫ్ SN2 రియాక్షన్. SN2 రియాక్షన్ లో ఇదే మెకానిజం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఫస్ట్ లైగాండ్ ఏదైతే Y లైగాండ్ ఎంటర్ అవుతుందో కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయ్యి MLNXY అనే కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఇట్ ఫార్మ్స్ ఏ ట్రాన్సిషన్ స్టేట్. ఈ కాంప్లెక్స్ లో ఇప్పుడు లీవింగ్ లైగాండ్ ఉంటుంది, ఎంటరింగ్ లైగాండ్ కూడా ఉంటుంది. MLNXY కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ MLNXY కాంప్లెక్స్ అనేది లీవ్ అప్ అయిపోయి ఈ కాంప్లెక్స్ నుంచి X అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోయి MLNY ప్లస్ X ఫైనల్ ప్రొడక్ట్ అనేది మనకి వస్తుంది. సో రేట్ అనేది ఏం రాస్తాం, ఇందాక చెప్పిన విధంగా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అయితే ఇక్కడ చూడండి SN1 రియాక్షన్ మెకానిజం లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని ఎందుకు అంటున్నామంటే రేట్ అనేది ఓన్లీ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అదే రియాక్షన్ అనేది ఇక్కడ SN2 రియాక్షన్ లో రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది రెండిటి మీద డిపెండ్ అయింది, బోత్ ద రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా రాస్తాం, రేట్ ఈక్వల్స్ టు K2. K2 అంటే ఏంటి, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ SN2 రియాక్షన్ కి కాన్స్టెంట్ K2 అన్నామంటే, SN2 రియాక్షన్ కాబట్టి కాన్స్టెంట్ ఏమవుతుంది K2 MLNXY. అంటే రేట్ అనేది బోత్ అపాన్ ద MLNX మీద డిపెండ్ అవుతుంది, అలాగే Y మీద డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. దీన్ని ఏమంటాం మనం, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే SN1 SN2. లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ SN1 SN2 మెకానిజమ్స్ లో ఒక లైగాండ్ లీవ్ అప్ అయిపోయి ఇంకొక లైగాండ్ ఎంటర్ అవ్వడాన్ని మనం రెండు మెకానిజమ్స్ లో చూపించాం. కానీ SN1 రియాక్షన్ లో ఓన్లీ ఒక రియాక్టెంట్ మీద డిపెండ్ అవుతుంది రేట్ అనేది. అదే SN2 రియాక్షన్ లో ఇట్ డిపెండ్స్ బోత్ అపాన్ ద MLNX and Y. This is about the ligand substitution reactions. Thank you.